ఎటువంటిది మన జీవితంలో ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు, విడిచిపెట్టకూడదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 1వ వచనము 2వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపివేసెను. హేరోదు గారు చేసినటువంటి పనిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపేశారు. అంటే దేవుని పని అంటే కుడి పక్కల కూర్చోవడము, ఎడమ పక్కల కూర్చోవడము అని అంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచనను బట్టి, మాది పరలోక సంబంధమైనదా, శరీరము సిద్ధమే, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనమైనది. ఆ బలహీనమైన దాన్ని జయించాలి అని అంటే దేవుని వశంలో మనం ఉండాలి ప్రియులారా. ప్రకటన గ్రంథము 1:9 వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 1:9. 1:9. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పాత్మాసు దీపమున పరవాసి నైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యేసును బట్టి, మీ సహోదరుడగు యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను సహనంలోను పాలివాడను నైనా యోహానును దేవుని వాక్యం నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును చెప్తూ ఉంటున్నాడు. ఎందుకనంటే క్రీస్తు సంతోషపడడానికి లోకానికి రాలే. ఆ తల్లి కోరుకున్నది ఏమిటనంటే మంచిదే కోరుకున్నది. ఎందుకంటే ప్రభువా నీ కుడి పక్కలో ఒకరు ఉండాలి, ఎడమ పక్కలో ఒకరు ఉండాలని సలోమి గారు కోరుకున్నారు. కానీ శ్రమల సుడిగుండంలో, శ్రమల భారముతో, శ్రమలలో పాలివాడ కావడానికి మనం ముందుండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చి ఉంటున్నారు. కాబట్టి నా జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది అని అంటే దేవుని యొక్క చిత్తము ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవుని చిత్తం అతి ప్రాముఖ్యమైనది, అతి శ్రేష్టమైనదిగా ఉంటూ ఉన్నది. అంతకన్నా గొప్పది ఏమీ లేదు. మార్తా మరియా ఒక దగ్గర ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రభువా నీకేమి చింత లేదా అని చెప్పి అన్నప్పుడు, మార్తా అన్నప్పుడు మరియా గురించి యేసు ప్రభువు చెప్పిన మాట ఏందనంటే ఈమె ఉత్తమమైన పనిలో ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఉత్తమమైన పని ఏమిటి అని అంటే దేవుని పని అయి ఉంటున్నది. 19:25 నుంచి 27 వరకు చూద్దాం ప్రియులారా. 19వ అధ్యాయం యోహాను సువార్త 19:25 నుంచి 27 వరకు చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. 27 తన తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను.
ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి, తల్లి ప్రేమను చేర్చుకోవాలి, మరి తల్లిదండ్రులను మనం బాగా చూసుకోవాలి, దేవుణ్ణి చాలా ప్రేమగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. సలోమి గారు అడిగినటువంటి ప్రశ్నలు, మరి మరి కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండాలని ఆశపడ్డది ఆ తల్లి. ఆశపడడంలో తప్పు లేదు, కానీ దేవుని చిత్తం జరుగుతుందని చెప్పి యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఈ రోజుల్లో మనమైతే ఏమనుకుంటామని అంటే, మన పిల్లలు ఇలా కావాలి, అలా కావాలి, లోకానుసారమైనటువంటి గొప్ప గొప్ప పదవులు ఏవైతే ఉంటే, గొప్ప చదువులు కానివ్వండి, గొప్ప ఉద్యోగాలు కానివ్వండి, గొప్ప బ్రతుకుకు సంబంధించినటువంటి సుఖభోగాలకు సంబంధించిన అన్ని వనరులను, ఈ భూ సంబంధమైన వాటిని అన్నిటిని కూడా అందరం వెతుకుతూ ఉంటాం. సామాన్యం నుంచి ఆర్థికంగా బాగా కుదుటపడినటువంటి కోటీశ్వరుని వరకు కూడా తన పిల్లలు లోకానుసారంగా సుఖంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. కానీ సలోమి గారు తన పిల్లల విషయంలో యేసు ప్రభు వారి దగ్గర కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండాలని ఆశిస్తూ ఉంది ఆ తల్లి. మరి యేసు ప్రభు వారు మనకు సెలవిచ్చారు, తండ్రి చిత్తంలో ఉంది, తండ్రి వశంలో ఉంది అది. మరి ఎవరిని నియమిస్తాడో నాకు తెలియదని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారికి వెంబడించడము అని అంటే ఆయన శ్రమలలో మనము పాలివారము అని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా. ఇదిగో నాయనా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సలోమి గారి తన పిల్లల గురించి శ్రేష్టమైనటువంటి ఆలోచన చేయడము మంచిదే. యేసు ప్రభు వారు సెలవిచ్చారు, అది తండ్రి వశంలో ఉంది అని సెలవిచ్చారు. ఈ లోకంలో మేము ఏదైనా కోరుకున్నప్పుడు, ఆత్మీయ స్థితిలో మేము కోరుకున్నప్పుడు, అది తండ్రి వశంలో ఉంది అని గ్రహించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగడమే మా ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉంటున్నది. మీ చిత్తమైతే ఇది జరగని తండ్రి అని చెప్పి ప్రార్థన చేసేవారిగా కుమారుని ద్వారా అప్పచెప్పడమే మా బాధ్యత అయి ఉంటున్నది. మా పిల్లల్ని నాయన గొప్ప ప్రయోజకులను, లోకానుసారమైనటువంటి ప్రయోజకులను కాకుండా ఆత్మానుసారమైనటువంటి ప్రయోజకులను చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ చిత్తంలో నాయనా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి. లోకానుసారమైనటువంటి శ్రమను పడాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే, పని చేయాల్సిందే, కానీ దేవుని మరవకుండా పని చేసుకోవాలి, దేవుని విడవకుండా ఉద్యోగం చేసుకోవాలి, దేవుని వెంబడిస్తూ పని చేసుకోవాలి, దేవుని వెంబడిస్తూ ఉద్యోగం చేస్తూ ఉండాలి, దేవుని పరిచర్యలో పాలి భాగస్థులం అవుతూ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది. మానవాళి జీవితంలో దేవుని కోరికను నెరవేర్చడం కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకంలో మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరచబడి ఉంటున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తాన్ని మనం బలపరుస్తూ ఆయన చిత్తంలో మనం ముందులాగా సహాయం చేస్తూ, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై శ్రమ పొంది మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.